హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ముఖ్యంగా మీ ముందుకు రావడానికి గల కారణం, నేను చాలా థ్యాంక్ఫుల్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. ఈ 1000 సబ్స్క్రైబర్స్ మార్క్కి మనం రీచ్ అయ్యాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఈ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన ఫ్రెండ్స్ లాగా, ఒక ఫ్యామిలీ లాగా మనం కొలాబరేట్ అయ్యి ఈ ఛానల్ ముందుకొచ్చింది. 6 మంత్స్ బిఫోర్ నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సో ఈచ్ వన్ ఆఫ్ యూ, ప్రతి ఒక్కరూ కూడా నాకు ఎంతో సపోర్ట్గా ఇచ్చారు. ఎంతోమంది ప్రతి వీడియోని మీరు కంటిన్యూస్గా లైక్ చేయటం, కంటిన్యూస్గా జెన్యూన్గా మీ కామెంట్స్ చెప్పటం, షేర్స్ చేయటం, మిగతా వాళ్ళకి చెప్పటం ఇలా అన్నీ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా హ్యాపీగా ఉంది నాకు. మీ అందరికీ ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియట్లేదు. సో ఇది 1000 సబ్స్క్రైబర్స్ అనేది జస్ట్ ఒక నెంబర్ మాత్రమే. సో నేను ఎప్పుడు కూడా ఈ సబ్స్క్రైబర్స్ ఇలా ఉండాలి, అలా అంటే ఇంత పెరగాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. సో బట్ ఏంటంటే ఇది ఒక మనకి బూస్టింగ్ కదా, ఒక కాన్ఫిడెన్స్ బూస్ట్ ఇస్తుంది. 1000 సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ 1000 మెంబర్స్ని రీచ్ అయింది అనేది ఒక చిన్న బూస్టింగ్ మాత్రమే నాకు. 1000 సబ్స్క్రైబర్స్ అనేది జస్ట్ నెంబరే. బట్ పేరున ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి, ప్రతి ఒక్క ఫ్రెండ్స్కి నేను ఫ్రెండ్స్ అని ఫీల్ అయ్యి ఈ ఛానల్ నేను స్టార్ట్ చేయడం జరిగింది. మీతో ఇంటరాక్షన్ కూడా ఏ రోజు కూడా నాకు నెగిటివిటీ అనేది అసలు ఎప్పుడూ రాలేదు. సో వన్స్ వెన్ ఐ స్టార్టెడ్ ద ఛానల్, ఇట్ వెంట్ ఆన్, కీప్ ఆన్ గోయింగ్. బట్ రీసెంట్గా నేను కొద్దిగా జాబ్లో బిజీగా ఉండటం వల్ల, నాకు స్కెడ్యూల్ కుదరకపోవటం వల్ల నేను వీడియోస్ అనేవి తగ్గించాను. బట్ డెఫినెట్లీ నేను కమింగ్ టైమ్స్లో నేను తప్పకుండా వీడియోస్ చేస్తాను. నేను కారణాలు చెప్పాలనుకోవట్లేదు, నాకు టైం దొరకట్లేదు అది ఇది అని. బట్ లెంగ్తీ వీడియోస్, ఎస్పెషల్లీ ఫండమెంటల్స్ మీద చేయమని అడుగుతున్నారు జనరల్గా. సో ఫండమెంటల్స్ మీద చేయడానికి నాకు ఇబ్బంది ఏం లేదు. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, మన ఈ ఆడియో క్వాలిటీ అంత బాగోట్లేదు. సాఫ్ట్వేర్ ఏదైతే నేను ఇప్పుడు యూస్ చేస్తున్నానో, ఇంతకుముందు యూస్ చేస్తున్నానో, సో ఆ రికార్డింగ్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్గా ఉంది కొద్దిగా. సో అందుకని ఇప్పుడు నేను టెక్నికల్స్ మీద చేయటం వల్ల ఏంటంటే 15 minutes లోపు నేను వీడియోస్ చేస్తున్నాను. సో నేను ఒక ఫ్రీ వర్జన్ ఆఫ్ సాఫ్ట్వేర్ని యూస్ చేస్తున్నాను. సో అందులో ఏంటంటే 15 minutes మాత్రమే ఉంటుంది వీడియో. సో అందుకనే ఈ టెక్నికల్ అనాలిసిస్ మీరు లాస్ట్ ఫ్యూ చూడండి, క్వాలిటీ కొద్దిగా ఆడియో క్వాలిటీ బాగుండి, ఆ తర్వాత 15 minutes లోపే ఉంటాయి ఈ వీడియోస్. జనరల్గా చాలామంది అడుగుతున్నారు ఫండమెంటల్స్ని, మిగతా రేషియోస్ అని చెప్పి, ఫండమెంటల్స్ అని చెప్పి. డెఫినెట్గా నేను ఒక ఫండమెంటల్ మీద వీడియో చేయాలంటే పైన చెప్పేసి అలా కష్టం నాకు. మీకు ఆల్రెడీ చెప్పాను, ఫినోలెక్స్ కేబుల్స్ మీద నేను వీడియో చేస్తానని చెప్పి. ఆల్రెడీ ఫ్రేమ్వర్క్ అంతా రెడీ ఉంది. బట్ ఒక వీడియో చేయాలంటే, ఎస్పెషల్లీ రికార్డింగ్ చేయాలంటే, ఆ రికార్డింగ్ సాఫ్ట్వేర్, ఇప్పుడున్న సాఫ్ట్వేర్ నేను పే చేయాలనుకుంటున్నాను. సో అది ఉంటే పర్లేదు. బట్ ఇప్పుడున్న సాఫ్ట్వేర్లో నేను రికార్డింగ్ చేయాలంటే దగ్గర మనకి రికార్డింగ్ ఈ వన్ అవర్ వీడియో చేయాలంటే దగ్గర 3 hours పడుతుంది వీడియో. ఆ తర్వాత దాన్ని అప్లోడ్ చేయటం, అదంతా ఇంతంత ప్రాసెస్, చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. అందుకని కొంచెం గ్యాప్ తీసుకున్నాను. సో డెఫినెట్గా నేను త్వరలోనే ఫినోలెక్స్ కేబుల్స్ మీ ముందు ఉంచుతాను. సో ఇంతకుముందు నేను పోర్ట్ఫోలియో వాళ్ళకు కూడా సజెస్ట్ చేశాను, ఈ స్టాక్ దగ్గర 360, 355 లెవెల్స్లో యాడ్ చేసుకోమని చెప్పి. సో అది నాకు ఒక ఫెయిర్ వాల్యుయేషన్ అని అనిపిస్తుంది. అంటే మెట్రిక్స్ పరంగా చూసుకుంటే మనకి అంటే ఉంటాయి కదా, పీఈ కానీ, బుక్ వాల్యూ కానీ, ఇవన్నీ చూసుకుంటే స్టిల్ అది ఎక్స్పెన్సివ్ అనిపించవచ్చు. బట్ స్టిల్ ఇట్ కరెక్టెడ్ వెరీ లాట్. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఒక బౌన్స్ అనేది కనిపించింది. స్టాక్ రీసెంట్గా 355, 360 లెవెల్స్ నుంచి లిటిల్ బౌన్స్ అయ్యింది. బట్ వెరీ లాంగ్ టర్మ్ హొరైజన్ ఉంటే కనుక ఫినోలెక్స్ కేబుల్స్ మంచి కంపెనీ పోర్ట్ఫోలియో స్టాక్లో. అలాగే చాలామందికి మన పోర్ట్ఫోలియో సర్వీసెస్ వాళ్ళకి అందరికి కూడా నేను రికమెండ్ చేయడం జరిగింది. సో ఇది రీజన్ ఫండమెంటల్ వీడియోస్ చేయడానికి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. అందుకనే కొంచెం నేను తప్పకుండా కమింగ్ వీడియోస్లో, కమింగ్ టైమ్స్లో డెఫినెట్గా నేను ఫండమెంటల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. బట్ టెక్నికల్స్ కూడా తక్కువేం కాదు, టెక్నికల్స్ కూడా ఇంపార్టెంట్. సో డివైడ్ చేయకండి, టెక్నికల్స్ అని చెప్పి ఫండమెంటల్స్ అని చెప్పి డివిజన్ ఎప్పుడూ వద్దు. ఇంతకుముందు కూడా నేను మీతో చెప్పాను. సో నాలెడ్జ్ అనేది మనకి రెండిటి యొక్క నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలి అంటే కనుక నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏ అనాలిసిస్ అయినా కానివ్వండి, ఫండమెంటల్ కానివ్వండి, టెక్నికల్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, సక్సెస్ అవ్వడానికి మనకి నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. నాలెడ్జ్లా చూడండి. ఓకే, సో అది డెఫినెట్గా కమింగ్ టైమ్స్లో కొద్దిగా పేషెన్స్ ఉండాలి. అంటే పేషెన్స్ అంటే నేను మరీ లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నాను, సారీ ఫర్ దట్. బట్ పేషెన్స్తో ఉండండి. డెఫినెట్గా ఈ ఛానల్ నుంచి
మీరు నేర్చుకోవాలనుకున్నవన్నీ నేర్చుకుంటారు. డెఫినెట్గా నాకు సాధ్యమైనంత వరకు నేను అన్నీ మీకు నేర్పడానికి, నాకు తెలిసిందంతా మీకు నేర్పడానికి నేను ట్రై చేస్తాను. అది ఫండమెంటల్ అనాలిసిసే కావచ్చు, లేకపోతే టెక్నికల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నాకు తెలిసిందంతా కూడా నేను మీకు డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. అందరికీ మరొకసారి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. సో మన ఈ 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి మీరు అందరి ప్రతి ఒక్కళ్ళ కృషి, ప్రతి ఒక్కళ్ళ సహకారం ఈ ఛానల్లో ఉంది. సో అలాగే ఇంకొక విషయం, నేను ఏ కంపెనీస్ గురించైనా డిస్క్లైమర్, ఏ కంపెనీస్ గురించైనా నేను డిస్కస్ చేస్తున్నప్పుడు ఫ్యూచర్లో కానివ్వండి, లేకపోతే పాస్ట్ వీడియోస్లో కానివ్వండి, లేకపోతే ఈ వీడియోలో కానివ్వండి, అన్ని ఎడ్యుకేషన్ పర్పస్గా తీసుకోండి. సో ఇది నేను డిస్క్లైమర్ రూపంగా చెప్పట్లేదు, ఒక ఫ్రెండ్ లాగా చెప్తున్నాను. ఎందుకంటే అన్ని ఎడ్యుకేషన్ ఈ ఛానల్ మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఎడ్యుకేషన్ పర్పస్ కోసం. అంతేకాని మీకు ట్రేడ్స్ ఇచ్చి నేను ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయమనో, సెల్ చేయమనో, బై చేయమనో కాదు. టెక్నికల్స్లో కానివ్వండి, ఫండమెంటల్స్లో కానివ్వండి, ఒక విజన్ అనేది మీలో తీసుకురావడం కోసమే ఈ ఛానల్ నేను పెట్టడం జరిగింది, ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి వీడియో కూడా నేను కేవలం ఎడ్యుకేషన్ ఓరియంటెడ్గానే నేను ఈ ఛానల్ యొక్క ఉద్దేశము. సో మీరు నా డెసిషన్స్ బేస్ తీసుకొని ట్రేడ్స్ కానివ్వండి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేయకండి. బట్ బుక్ ట్రేడింగ్ కానివ్వండి, బుక్ ట్రేడింగ్ అంటారు కదా, అలాంటివి జస్ట్ ఓకే, ఈయన ఈ స్టాక్ చెప్పారు, ఈ టెక్నికల్స్ యూస్ చేశారు, ఈ ప్యాటర్న్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఈ ప్యాటర్న్ కండిషన్స్ ఇవి, కన్ఫర్మేషన్స్ ఇవి, సో ఇక్కడ నుంచి ఈ లెవెల్స్ ఇవి, సో ఇలాగ ఫాలో అవుతుందా లేదా అనేది అనలైజ్ చేయండి. నేను మీకు ఏదైనా వీడియో చెప్పిన తర్వాత, టెక్నికల్ అనాలిసిస్ వీడియో చెప్పిన తర్వాత కూడా నేను మళ్ళీ బ్యాక్ టెస్టింగ్ చేస్తాను వెళ్ళి, ఓకే ఇది రీచ్ అయిందా లేదా అని చెప్పి. అది నా నాలెడ్జ్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే మీ నాలెడ్జ్కి కూడా మీరు ఇందులో తీసుకున్నప్పుడు ఇలాగ మీరు ఈ లెసన్ చూసినప్పుడు, సో ఇలాగ ఇది ఫాలో అవుతుందా లేదా. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఒక విషయంలో కాదు, అన్ని విషయాలు, ఆల్మోస్ట్ అన్నింటిలోనూ. ఇంతకుముందు నేను కొన్ని కామెంట్స్ చూస్తుంటే ఇదివరకు ఎప్పుడో నేను క్యాపిటల్ ఫస్ట్లో చెప్పినవి, ఆ తర్వాత మనం ఎప్పుడో పాత వీడియోలు అన్నీ కూడా టార్గెట్స్ అనేవి రీచ్ అవ్వటం జరిగింది. కామెంట్స్లో మీరు కొంతమంది సబ్స్క్రైబర్స్ కామెంట్ చేశారు. అలాగే అశోక్ లేలాండ్లో మనం చూసాము, అలాగే మహీంద్రాలో కూడా చూసాం. 650 లెవెల్స్, 630 ఆ లెవెల్స్, లాంగ్ టర్మ్ హారైజన్ ఒక 5 years వ్యూ ఉంటే కనుక అది మంచి ఎంట్రీ లెవెల్ అనేది నా ఉద్దేశం. అలాగే అశోక్ లేలాండ్ కూడా మనం అనుకున్న లెవెల్స్ ఆల్మోస్ట్ 75 ఆ లెవెల్స్కి అనేది రావటం జరిగింది. అశోక్ లేలాండ్, మహీంద్రా, అలాగే మారుతి సుజుకి, ఇలాగ అన్ని కంపెనీ అంటే ఆల్మోస్ట్ చెప్పిన కంపెనీస్ అన్నీ కూడా ఆ లెవెల్స్కి రావడం జరిగింది. అలాగే పోర్ట్ఫోలియోలో కూడా కొన్ని కంపెనీస్ నేను వాళ్ళకి మిడ్ క్యాప్స్లో కానివ్వండి, లార్జ్ క్యాప్లో కానీ సజెస్ట్ చేయడం జరిగింది. సో అందులో కూడా చెప్పిన ప్రకారంగా కొన్ని కంపెనీస్ అనేవి బయింగ్ లిస్ట్లోకి రావడం అనేది జరిగింది. సో మిగతా కంపెనీస్ ఏవైతే బయింగ్ లిస్ట్లోకి రానివో, లేకపోతే లెవెల్స్ ఏవైనా ఉన్నాయో వెయిట్ చేయండి. డెఫినెట్గా ఒక మంచి కంపెనీని మంచి ప్రైస్లో కొనడం అనేది అది కాంబినేషన్లో పనిచేస్తుంది. సో స్టాక్ మార్కెట్లో అన్నీ కూడా కాంబినేషన్స్లో పనిచేస్తాయి. మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి, మంచి లెవెల్స్లో ఎంటర్ అవ్వాలి. సో ఈ కాంబినేషన్ మనకు ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా జనరల్గా ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే నేను చెప్తున్నాను. ఓకే, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఈ ఛానల్ని ఇంత దూరం తీసుకొచ్చినందుకు. ఇంకా మరెన్నో వీడియోస్ నేను తప్పకుండా చేస్తాను. కొంచెం పేషెన్స్ ఉంచండి. సో డెఫినెట్గా అలాగే మ్యూచువల్ ఫండ్స్ గురించి కానివ్వండి, స్మాల్ క్యాప్ కానివ్వండి, మిడ్ క్యాప్ కానివ్వండి, కంపెనీస్ యొక్క స్టాక్ అనాలిసిస్ కానివ్వండి, టెక్నికల్స్ కానివ్వండి, వీటన్నిటి గురించి తప్పకుండా నేను డిస్కస్ చేస్తాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ ఛానల్ నుంచి ఇన్ఫర్మేషన్ ఈ గత 6 monthsలో మీరు ఈ ఛానల్ నుంచి లాభపడ్డారు, మీకు ఈ ఛానల్ హెల్ప్ఫుల్ అయింది అంటే కనుక తప్పకుండా కామెంట్స్ చేయండి. ఈ ఛానల్ పైన మీకున్న అభిప్రాయాలు, మీకున్న అభిప్రాయాలు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. సో మీకున్న అభిప్రాయాలు ఈ ఛానల్ పైన జెన్యూన్గా ఏదైనా పర్లేదు, నేను వీడియోస్ రెగ్యులర్గా చేయట్లేదనో, నెగిటివ్ అయినా పర్లేదు, వీడియోస్ రెగ్యులర్గా చేయట్లేదనో, లేకపోతే ఇంకేదైనా వాయిస్ క్లారిటీ ఉండట్లేదు, అప్లోడింగ్ ఏమంటారు ఆడియో క్లారిటీ లేదనో, వీడియో క్లారిటీ లేదనో, లేకపోతే కొన్ని విషయాలు నేను ఏదైనా చెప్పినవి అవి ఏమంటారు కరెక్ట్ కాదనో, లేకపోతే ఇలాంటి ఏదైనా కామెంట్. అలాగే మీరు ఈ ఛానల్ నుంచి ఏం నేర్చుకున్నారో ఇవన్నీ మీ వ్యూస్ ఈ ఛానల్ గురించి. ఫస్ట్ థింక్ ఈక్విటీ కానీ నా పేరు రాఘవేంద్ర కదా, నా పేరు చెప్పగానే థింక్ ఈక్విటీ అని మీరు అనుకోగానే ఈ తెలుగు యూట్యూబ్ స్టాక్ మార్కెట్ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్ మీ దృష్టిలోకి రాగానే మీ యొక్క వ్యూస్ ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా నాకు
నాకు కామెంట్స్ చేసి చెప్పండి. వన్స్ అగైన్ ఫ్రెండ్స్, అందరికీ నేను చాలా నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాగా ఇంత రీచ్ అవుతానని చెప్పి. సో ఇంతకుముందు నేను 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే నేను ఒక గిఫ్ట్ అని మీకు చెప్పాను. సో ఇందులో ఏం లేదు ఫ్రెండ్స్, నేను మళ్ళీ మొత్తం అన్ని వీడియోస్ కొన్ని ఎన్నోసార్లు అనుకున్నాను, మేబీ ఒక 2-3 పీపుల్ని సెలెక్ట్ చేసి నా ఫేవరెట్ బుక్స్ వాళ్ళకి ఏదైనా పంపించడము, లేకపోతే ఇలాగ ఏదైనా చిన్న టోకెన్ లాంటివి ఏవైనా గిఫ్ట్ వోచర్ అలా అనుకున్నాను. బట్ అవన్నీ ఏం కాదు, అలా చేస్తే ఈ మార్క్ అనేది అనిపించదని చెప్పి నేను ఆలోచించాను. సో అందరికీ యూస్ఫుల్ అయ్యేలా కూడా ఉండాలి అని చెప్పి నేను చూసి మళ్ళీ ఒకసారి ప్రీవియస్ వీడియోస్ అన్నింటిలోకి వెళ్ళి ఎక్కువ ఛానల్ని ఎవరు కంట్రిబ్యూట్ చేశారు, ఎలా కంట్రిబ్యూట్ చేశారు అనే విషయాల మీద నేను మళ్ళీ ఒక కొంతమంది నేమ్స్ అనేది నేను రాసి పెట్టుకుంటాను. సో కమింగ్ 2-3 మంత్స్లో నేను ఇది ఒక గిఫ్ట్ అనేది వాళ్ళకి పంపిస్తాను. అలాగే వన్స్ ఆ గిఫ్ట్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత అది ఏమేమి కంపెనీస్ నేను అనలైజ్ చేశాను. గిఫ్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఒక కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ one పర్సన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఆ పర్సన్కి నేను ఒక కంపెనీ అనాలిసిస్ కంప్లీట్గా రాసిస్తాను. అంటే యాన్యువల్ రిపోర్ట్లో కానివ్వండి, బ్యాలెన్స్ షీట్లో కానివ్వండి, పేజెస్ ప్రింట్అవుట్ తీస్తాను. అక్కడ నేను రిమార్క్స్ రాస్తాను అనమాట. ఓకే, ఇక్కడ వీళ్ళకి ఈ డెట్ తాలూకా ఎక్కువ ఉన్నాయి, లేకపోతే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ పెరిగినాయి, సో రా మెటీరియల్ కాస్ట్ పెరగడం వల్ల ఆపరేటింగ్ మార్జిన్స్ తగ్గినాయి, అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది తగ్గడం జరిగింది. సో ఇలాంటి కామెంట్స్తో, అలాగే వీళ్ళ బిజినెస్ మోడల్ యొక్క ఒక యాన్యువల్ రిపోర్ట్ తీసుకుంటాను, పర్టికులర్ సెక్షన్లో హైలైట్ చేస్తాను, దిస్ ఈజ్ ద బిజినెస్ మోడల్ అని చెప్పి. ఈ బిజినెస్ మోడల్ నాకు నచ్చిందని చెప్పో, లేకపోతే ఈ బిజినెస్ మోడల్ నాకు నచ్చలేదని చెప్పో, అలాగ ఒక బుక్లెట్ తయారు చేస్తాను. సో దీనికి టైం పడుతుంది డెఫినెట్గా. సో నాకు ఒక 2-3 మంత్స్, నేను ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసిన తర్వాత 2-3 మంత్స్ నేను లైవ్ స్ట్రీమింగ్ నెక్స్ట్ వీక్లో కానివ్వండి, కమింగ్ డేస్లో నేను లైవ్ స్ట్రీమింగ్లోకి వస్తాను. డెఫినెట్గా మీకు ముందే చెప్తాను ఎప్పుడు వస్తానో. సో అప్పుడు నేను ఇంకా క్లియర్ కట్గా చెప్తాను నేను ఎలా రాయాలనుకుంటున్నాను, ఏం చేయాలనుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాన్యువల్ రిపోర్ట్ తీసుకుంటాను, అందులో పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ కూడా, అంటే బంచ్ కాదు, జనరల్గా మనకు ఒక యాన్యువల్ రిపోర్ట్ని మొత్తం సారాంశం అంతా తీస్తే ఒక 10 to 15 పేజెస్ మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అక్కడ నా వ్యూస్ అన్నీ రాస్తాను. అలాగే ఆ కంపెనీ పైన నా అభిప్రాయాలు ఏంటని చెప్పి రాస్తాను. అలాగే టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా టెక్నికల్ చార్ట్స్ని కూడా ప్రింట్అవుట్ చేసి ఒక బుక్లెట్ తయారు చేసి నేను వాళ్ళ కొరియర్ అడ్రస్ ఉంటుంది కదా, వాళ్ళ ఇంటి అడ్రస్కి నేను మెయిల్ చేస్తాను ఈ కాపీ. సో వన్స్ వాళ్ళకి మెయిల్ చేసిన తర్వాత, వాళ్ళకి రీచ్ అయిన తర్వాత డెఫినెట్గా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఆ షీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వన్స్ వాళ్ళు రీచ్ అయిన తర్వాత, అలాగే ఆ కంపెనీ యొక్క బెటర్ లెవెల్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది కూడా నేను చెప్తాను. సో అలాగా వాళ్ళకి ఆ బుక్లెట్ రీచ్ అయిన తర్వాత, వాళ్ళకి రీచ్ అయిన తర్వాత డెఫినెట్గా నేను ఆ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ మెంబర్స్ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. సో ఇది నా ఐడియా. సో ఎలా ఉందో నా ఐడియా మీరు చెప్పండి. సో దగ్గర ఒక 2-3 పీపుల్ని సెలెక్ట్ చేస్తాను. అలాగే ముగ్గురికి 3 డిఫరెంట్ కంపెనీస్ అనమాట. సో 3 మెంబర్స్ని నేను సెలెక్ట్ చేస్తే కనుక 3 మెంబర్స్కి 3 డిఫరెంట్ కంపెనీస్ యొక్క బుక్లెట్స్ అనాలిసిస్ నేను యాన్యువల్ రిపోర్ట్ నుంచి కానివ్వండి, లేకపోతే వేరే రిపోర్ట్స్ కానివ్వండి, వాటిలో నేను అనాలిసిస్ అక్కడ హైలైట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బిజినెస్ మోడల్ అనుకోండి, ఇక్కడ హైలైట్ చేసి ఇది బిజినెస్ మోడల్ అని రాయటం, లేకపోతే ఈ బిజినెస్ మోడల్ నాకు నచ్చిందనో, ఇది సస్టైనబుల్ బిజినెస్ మోడల్, లాంగ్ టర్మ్కి సస్టైనబుల్ అవుతుందో, లేకపోతే ఇది మేనేజ్మెంట్ షార్ట్ టర్మ్లోనే ఉన్నారో, లేకపోతే మేనేజ్మెంట్ యొక్క మేనేజ్మెంట్ డిస్కషన్ అనాలిసిస్ ఉంటుంది కదా యాన్యువల్ రిపోర్ట్లో, ఏ పాయింట్స్ మనం మెయిన్గా హైలైట్ చేసుకోవాలి, ఏ పాయింట్స్ మీద మనం శ్రద్ధ చూపించాలి అనే విషయాలన్నిటి గురించి నేను అక్కడ క్లియర్గా రాసి వాళ్ళకి ఈ బుక్లెట్ అనేది నేను పంపిస్తాను. నాకు తెలిసి ఇది కొంచెం హార్డ్ టాస్కే, బట్ నేను ఇది చేయాలనుకున్నాను. సో డెఫినెట్గా చేస్తాను, బట్ టైం అయితే తీసుకుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ ఛానల్ పైన మీ వ్యూస్, అలాగే నేను ఇవ్వాలనుకున్న ఈ గిఫ్ట్ యొక్క ఐడియాని, ఈ రెండిటి పైన మీ అభిప్రాయాలు నాకు చెప్పండి కామెంట్స్ ద్వారా. అలాగే మీ ఫ్రెండ్స్ అందరితోనూ, తెలిసిన వాళ్ళందరితోనూ ఈ ఛానల్ గురించి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ జర్నీలో మీ అందరూ నాకు చాలా హెల్ప్ చేశారు. సో ఇలాగే మరిన్ని వీడియోస్ నేను మీతో షేర్ చేసుకుంటాను. డెఫినెట్గా ఈ ఛానల్ అనేది గ్రో అవుతూనే ఉంటుంది, ఎందుకంటే క్వాలిటీ కంటెంట్ నేను క్వాలిటీ కంటెంట్ని ఇవ్వాలనుకుంటాను మీకు ఎప్పుడు కూడా. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.